సో ఎస్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ బ్లాక్ వచ్చాము అండ్ ఎస్పెషలీ కర్ణావతి యూనివర్సిటీలో డిజైన్ కోర్స్ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ అని చెప్పొచ్చు. సో అదే బ్లాక్లో ఉన్నాము, యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ దగ్గర. డిజైన్ వరల్డ్ ఇది యాక్చువల్గా. సో ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలి డిజైన్లో అనుకుంటారో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే డిజిటల్లీ దే విల్ మేక్ అ డిజైన్స్ ఓవర్ హియర్. సో దిస్ ఇస్ ఆల్సో ప్రాక్టికల్ ల్యాబ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ డిజైన్ వాళ్ళకి. సో ప్రస్తుతం ఇప్పుడు మనం క్రాఫ్ట్ విలేజ్లో ఉన్నాం అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు క్రాఫ్ట్ విలేజ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అని. సో ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్ అని కూడా చెప్పొచ్చు మనము. ఎందుకంటే లైక్ చాలామంది ఆర్టిస్ట్స్ అక్రాస్ ద ఇండియా, పాన్ ఇండియా నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక 2-3 వీక్స్ ఇక్కడ ఉండి వాళ్ళ ఆర్ట్స్ని ఇక్కడున్న స్టూడెంట్స్కి నేర్పించి వెళ్తారు. అండ్ వాళ్ళు మొత్తం కలెక్షన్ కూడా చేశారు ఇలాగా. యూ కెన్ సీ ఆల్ ద బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ ఓవర్ హియర్. ప్రాక్టికల్ లెర్నింగ్తో నేర్పించడమే కాకుండా ఇటువంటి వర్క్ షాప్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇందాక మనం చూసినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ల్యాబ్స్ ఎలా ఉన్నాయో అలాగా ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇంత బ్యూటిఫుల్గా వర్క్ షాప్స్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్గా మనకు కర్ణావతి యూనివర్సిటీలో 45+ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ బీటెక్ ఏ కోర్స్ వాళ్ళకైతే 8+ ల్యాబ్స్ ఉండడం జరుగుతుంది. అండ్ వాటన్నిటిని మనము KU టెక్ హబ్ అంటాము. సో జస్ట్ ఇంకొక ల్యాబ్లోకి వెళ్దాం, రండి చూపిస్తాను. సో ఇది ఫిజిక్స్, ఎలక్ట్రిక్, IoT, హార్డ్వేర్, సెక్యూరిటీ ల్యాబ్ అంటారు. ప్రాక్టికల్ లెర్నింగ్ విత్ వర్క్ షాప్స్, అంటే వర్క్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ల్యాబ్స్ అనమాట. ఇదైతే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన IoT ల్యాబ్. ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది నేను ఎక్కడున్నాను అని. కర్ణావతి యూనివర్సిటీ యొక్క లైబ్రరీలో ఉన్నాను అనమాట. సో ఇది చాలా హ్యూజ్ లైబ్రరీ, ఎందుకంటే 75,000+ బుక్స్ ఉన్నాయి. అండ్ ఈ బుక్స్ అయితే మనకు 2,75,000 వరకు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చక్కగా స్టూడెంట్స్ అందరూ వచ్చి వాళ్ళకి సంబంధించిన కోర్సెస్కి సంబంధించిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. సో ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు. విల్ మెయింటైన్ సైలెన్స్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఒక మంచి బుక్ వామ్స్ ఎవరైనా ఉన్నారంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ బుక్స్ ఇష్యూ కూడా చేస్తారు బయటకి, అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ అ టైమ్. సో దెర్ విల్ బీ అ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ద బుక్స్ విచ్ యూ హ్యావ్ గాట్ హియర్ ఇస్ వెరీ అమేజింగ్. సో డెంటిస్ట్రీ కావచ్చు, లా కావచ్చు, బీటెక్ సంబంధించిన AI కోర్సెస్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఇవన్నీ ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉంటాయి. సో చక్కగా అలా గ్రీనరీలో నుంచి పాస్ అయ్యి ఇప్పుడు ఒక మెటల్ వర్క్ షాప్కి అయితే వచ్చేసాం. మేకర్స్ ల్యాబ్ అంటారు దీన్ని. అసలు లోపల ఎటువంటి మెషినరీ ఉంది, డివైసెస్ ఉన్నాయి, చూద్దామా రండి. వావ్, సో చాలా పెద్ద మెషినరీస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఏంటి అని. హలో మ్యామ్. Hello ma'am. May I know your good name please? I'm Abha. Abha. So can you please explain about this lab? And it's huge actually. What and all is happening here? Okay, this is particularly the Makers Arena. So as we know, there are several colleges in Karnavati University. UID is one of the part of these colleges. So this particularly space is used by the UID students of, there are several specializations actually. Okay, yeah. So there are students from interior and furniture, there are students from product. Okay. So all of them, they'll be covering this space. Okay. Soon as we walk in, you can see a mini industry setup over here. So this is a fiber laser cutter. Okay. So particularly students who are working in product, who are working on furniture, so they'll be experimenting with a lot of materials, out of which metal is one of them. What students have to do is they have to upload a soft copy, and machine is going to provide the exact output. This way we have CO2 laser cutters. Okay. So now these do depend on the materials that are being used. This one's for wood, depending on thickness and mm. So these are the CO2 laser cutters for wood. So even here you can see all the lab assistants and technicians are present. All the safety measures are well taken care of. సో స్టూడెంట్స్కి చాలా అవసరాలు ఉంటాయి అనమాట. గ్రాసరీస్ దగ్గర నుంచి స్టేషనరీ వరకు, బుక్స్ కావచ్చు, లైక్ డైరీస్, పెన్స్, ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కటి మనం క్యాంపస్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కర్ణావతి యూనివర్సిటీలో స్టేషనరీ షాప్ కూడా ఉంది. సో యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్. సోప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ఎస్, హ్యావ్ ఎ లుక్. ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా ఉంది ఇది, రైట్? సో అన్ని స్టేషనరీ ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. సో యూజువల్గా చాలా చిన్న స్టేషన్స్ కానీ చిన్న అవుట్పుట్స్ కానీ ఉంటాయి. ఇది చాలా హ్యూజ్ యూనివర్సిటీ అండ్ బోల్డ్ అంతమంది కాలేజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటున్నాయి అనమాట. సో ఏమైనా కావాలంటే టక్కునారే ఇది లేదు కదా బయటకు వెళ్ళి కొనుక్కోవాలన్న ఆలోచన లేకుండా ఎవ్రీథింగ్ ఇక్కడే దొరుకుతుంది అనమాట.